కి వెళ్ళాను యమెన్తో సహా. సో ఇప్పుడు ఎందుకు ప్రయత్నిద్దామని ప్రార్థించబోయేసరికి కన్నీరు వచ్చాయి. ఇంకా అమ్మాయి చనిపోతుంది. 2008లో ఆవిడ యమెన్ వచ్చింది. 2015లో చాలా ఘోరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈవిడ చిక్కుంది. 2017 నుంచి ప్రిజన్ లో ఉంది. అసలు ఒక ఫ్యాక్ట్ అండి, బ్లడ్ మనీ అన్నది ఎవరు ఇవ్వలేదు, మాటలు తప్ప. నేను ఎందుకు ఫండ్స్ రేట్ చేయను అంటే, నాకు డబ్బులు ఇవ్వండి అని అన్ను. ఎప్పుడు 81 నుంచి 44 సంవత్సరాలు చెడ్డ పేరు వస్తుందని అందరూ ఫండ్స్ రేట్ చేసుకుంటున్నారు. ఈ పేరుని డబ్బులు ఇస్తామని అంటున్నారు. ఆ కుటుంబంతో నేను మాట్లాడా, ఇక్కడ హూతీ లీడర్స్ మాట్లాడారు, పెద్దలు మాట్లాడారు. అరియాన్ గారు, వారు మహదీ గారు, ఇంకా పెద్ద ఆయన షేక్ అహ్మద్ గారు, వాళ్ళ టీం అంతా. ఆయన షేక్ అహ్మద్ గారు అక్కడి నుంచి వచ్చారు, సనా నుంచే. సో వారి రీజన్ లోనే ఇది జరిగింది. ఆ వీడియోలో మీరు చూస్తారు కదా, నా పక్కన రైట్ సైడ్ ఉన్న ఆయన షేక్ అహ్మద్, లెఫ్ట్ సైడ్ ఉన్న వారు యమీనీ లీడర్స్. సో వాళ్ళందరూ ఫ్యామిలీతో మాట్లాడితే ఏమన్నారంటే, మాకు ఎవరు రూపాయి ఇవ్వలేదు. అంటే పాల్ గారు, ఇప్పుడు ఇది బ్లడ్ మనీతో అంటే శిక్ష ఆగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగింది, వాయిదా పడింది. ఇది ఎలా ఆగింది అంటే ఓన్లీ చర్చలతోనే ఆగిందా? బ్లడ్ మనీ ఇస్తామని ఇవ్వడం, హామీ ఇవ్వడంతో ఆగిందా? ఎలా ఆగిందంటే ఏం చెప్తారు? వీళ్ళెవ్వరు హామీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు ఒక రూపాయి ఇవ్వలేదండి. 2 సంవత్సరాల నుంచి హామీ ఇస్తున్నారు కానీ వాళ్ళకి అందలేదు ఒక్క రూపాయి ఈ రోజు వరకు. నేను గ్యారంటీ ఇచ్చాను, $1 మిలియన్ మేము ఇస్తాం, నేను రెస్పాన్సిబుల్, ఇదిగోండి మీ అకౌంట్ ఇవ్వండి, ఇమీడియట్ గా గంటలో ట్రాన్స్ఫర్ చేస్తామని. అక్కడ బ్యాంకులు లేవండి, పనిచేయట్లేదంటే టర్కీ అకౌంట్ ఇవ్వండి, దుబాయ్ అకౌంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆపండి అని నేను జూలై 12 నుంచి మెయిన్ 13, 14, 12, 13, 14, నిన్న 15, ఇవాళ ఉరి తీసేయాలి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. 100% కన్ఫర్మ్ అయింది. ఒకరు 1 వీక్ టైం అడిగారు, 1 వీక్ టైం ఇచ్చారు. అందుకే వారితో నడుపుతున్నాను. ఎట్లా $1 మిలియన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ అకౌంట్, ఇండివిజువల్ కాకుండా ఫ్యామిలీ అకౌంట్ లేదు, అవుట్ సైడ్. అక్కడేమో బ్యాంకులు పనిచేయట్లేదు, యుద్ధ భూములు. గవర్నమెంట్ ఏమో అక్కడ ఇప్పుడు మోదీ గారు, నేను అప్పుడు మోదీ గారు ఉన్న టచ్ గవర్నమెంట్ కి దీనికి కనెక్షన్ లేదు. వాళ్ళేమో ఎడెన్లో ఉంటారు, సౌదీ సపోర్టెడ్ ఆల్ అలీమి. ఆయన అంబాసిడర్ కూడా మీరు వీడియో చూసుంటారు, చెప్పారు మాకు ఇదేం కనెక్షన్ లేదండి, మీరు హూతీ లీడర్స్ తో మాట్లాడండి, మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మద్దతు ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదని నా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అంబాసిడర్ చెప్పారు, నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. కానీ ఎవరి చేతిలో ఇది ఉంది?